హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఫెస్టివల్ స్పెషల్ ఆంధ్ర స్టైల్లో పూర్ణం బూరెలు చేస్తున్నాను. పిండి వంటలు అనగానే గుర్తొచ్చేవి గారెలు, బూరెలు. గారెలు ఆల్రెడీ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది చాలా రకాలుగా బూరెలు వేసుకుంటారు, కానీ పూర్ణం బూరెలు అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత బాగుంటాయి. పక్కా మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు లేట్, పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మీరు దేంతోనైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక 6 to 8 hours అయినా నానబెట్టుకోవాలి. అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పు ఒక 15 to 20 minutes నానబెడితే సరిపోతుంది. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 2-3 times వాష్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 5 whistles వస్తే సరిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకోవాలి. ఆ వాటర్ రసంలో అయినా పప్పుచారులో అయినా యూస్ చేసుకోవచ్చు. పప్పు బాగా ఉడికింది, మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పప్పు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి. కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. బెల్లం కరిగిపోయి ఒక పేస్ట్లా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉడికించాలి. ఈలోపు పప్పు రుబ్బుకొని పెట్టుకుందాం. నేను ఆల్రెడీ 8 hours నానబెట్టుకున్నాను. పప్పు బియ్యం 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేస్తే పల్చగా అయిపోతుంది, బూరెలు రావు. వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పూర్ణం దగ్గర అవుతుంది కదా, ఈ టైంలో యాలక్కాయల పొడి వేసుకోండి. ఒక 2 spoons నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుని పూర్ణం మొత్తం చల్లారి పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయ్యాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పిండిలో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. అప్పుడే పూర్ణంకి బాగా అంటుకుని విడిపోకుండా బూరెలు వస్తాయి. డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపించినట్టుగా బూరెలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. అంతే, వేడి వేడి పూర్ణం బూరెలు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. బయట క్రిస్పీగా, లోపల స్వీట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.